హాయ్. కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. 2019 డిసెంబర్లో చైనాలోని వుహాన్లో మొదలైన ఈ మహమ్మారి గత కొన్నేళ్లుగా అనేక దశల్లో ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ఇప్పుడు JN.1 అనే కొత్త వేరియంట్ వల్ల కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మన దేశంతో పాటు అనేక దేశాలు ఈ సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. 2020 జనవరి 30న కేరళలో మొదటి కేసు నమోదైంది. అప్పటి నుంచి భారతదేశంలో 4.5 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి. 5,33,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. లక్షణాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆసుపత్రుల్లో చేరే వాళ్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. అయినా దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గతంలో కూడా కేరళలోనే తొలి కేసు నమోదైంది. దీంతో అక్కడి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. మహారాష్ట్రలో ముంబై, పూణే వంటి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయి. తమిళనాడులో చెన్నై, కోయంబత్తూర్లలో కేసులు నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా స్వల్ప కేసులు నమోదవుతున్నప్పటికీ ఈ 3 రాష్ట్రాలు ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నాయి. కేసుల సంఖ్య పెరగడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా కొత్త వేరియంట్ JN.1 దక్షిణాసియా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండడం, శీతాకాలంలో వైరస్ వ్యాప్తి సులభంగా జరగడం వంటివి కేసుల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. అంతేకాక వ్యాక్సిన్ల రోగ నిరోధక శక్తి కాలక్రమేణా తగ్గడం కూడా మరో కారణం. సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటివి నిబంధనల పట్ల ప్రజల్లో నిర్లక్ష్యం కూడా వైరస్ వ్యాప్తికి దారితీస్తోంది. ప్రస్తుతం JN.1 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. దీన్ని ఒమిక్రాన్ ఉప వేరియంట్గా గుర్తించారు. ఇది అత్యంత వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే గత వేరియంట్లతో పోల్చితే దీని తీవ్రత తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వంటివి ఈ వేరియంట్ లక్షణాలు. ఇవి సాధారణ కోవిడ్ లక్షణాలను కలిగి ఉన్నాయి. అయితే వ్యాక్సిన్లను ఈ వేరియంట్ కొంతవరకు తట్టుకోగలిగే సామర్థ్యం కలిగి ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. దక్షిణాసియా దేశాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్లలో కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. సింగపూర్లో గత కొన్ని వారాల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయింది. హాంకాంగ్లో 31 మరణాలు నమోదయ్యాయి. చైనాలో కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని అక్కడి ప్రభుత్వం కఠిన లాక్డౌన్ చర్యలను మళ్లీ అమలు చేసే దిశగా ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఈ దేశాలతో పాటు యూరోప్లోని కొన్ని దేశాలు, ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్లలో కూడా కేసులు స్వల్పంగా పెరుగుతూ ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు చర్యలు చేపడుతున్నాయి. సామాజిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని సూచించాయి. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం థర్మల్ స్క్రీనింగ్, క్వారంటైన్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించాయి. రద్దీ ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచడం, ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలను సిద్ధం చేయడం ద్వారా మహమ్మారిని నియంత్రించవచ్చని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి నియంత్రణలో వ్యాక్సిన్లు కీలక పాత్ర పోషించాయి. వైరస్ వ్యాప్తిని తగ్గించడంతో పాటు దాని తీవ్రతను, మరణాలను నివారించడంలో సఫలమయ్యాయి. అయితే వ్యాక్సిన్ల రోగ నిరోధక శక్తి కాలక్రమేణా తగ్గడం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతోందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు వ్యక్తిగత, సామాజిక జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటివి ప్రాథమిక చర్యలు. రద్దీ ప్రదేశాలకు వెళ్ళకపోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. ప్రభుత్వాలు టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్ వ్యూహాలను బలోపేతం చేయాలి. అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలను కఠినంగా అమలు చేయడం, కొత్త వేరియంట్లపై నిరంతర పరిశోధన చేయడం చాలా అవసరం. కరోనా మహమ్మారి మళ్లీ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ గత అనుభవాలు, వ్యాక్సిన్లు, నియంత్రణ చర్యలు ఈ సవాలును ఎదుర్కోగలమని నిరూపించాయి. కాబట్టి దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారి నుంచి సులభంగా బయటపడొచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.